కొద్ది సౌండ్ పెట్టు. ఇది తీసుకోండి. హలో, ప్రైజ్ లార్డ్. చెక్. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము మనం అందరం కలిసి చదువుదాం. ఈ సువార్త చేసే వాళ్ళకు ఈ మాట సుపరిచితం. చదువుతారా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను, మరొకసారి బిగ్గరగా, స్పష్టంగా, గట్టిగా అందరం కలిసి వాక్యం చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను. అలాగనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. 11:26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచినారు. ఆరాధన చేసే విషయంలో ఎంతో సహాయపడుతూ వచ్చినారు. ఆయన ప్రభు బల కొరకైన వర్తమానంలో ఆయన కొన్ని మాటల ద్వారా మాతో మాట్లాడు. మీరు దేవన తండ్రి, మీ సన్నిధి మాతో ఉంచి నిలబడి నీ దాసును మరొకసారి ఆయన జ్ఞాపకం చేసుకో. నీ ప్రయోజకుడును దేవన తండ్రి పనికి మళ్ళీ వాడిని దుర్మార్గుని ప్రభావ మీ కృపతో జ్ఞాపకం చేసుకో. మీ రక్త ప్రోక్షణ కోరుకుంటున్నా, మీ పైన ఆధారపడుతున్నా. ఆయన ప్రభావ పరిశుద్ధాత్మ దేవ మీ సన్నిధి మా అందరితో ఉంచండి. ప్రతి ఒక్కరం కూడా దైవం కలిగిన వారమై ప్రభాన తండ్రి మరి వాక్యం వినేదానికి సాయం చేయండి. మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ వారిలో యోగ్యమైన రీతిలో చేయవేసేదానికి సాయం చేయి. యేసు నామములో ప్రార్థించి స్తుతించాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో దేని యొక్క వాక్యము మరి స్పష్టంగా మనతో మాట్లాడినప్పుడు మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అందుకే 11వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 26వ వచనం ఉంటుంది. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు చెప్పండి. ప్రభు వచ్చే వరకు ఏం చేయాలంట? ఆయన మరణమును ప్రచురం చేయాలంట. ఆయన మరణమును. కాబట్టి మరణం అంటే కదా, ఆయన సువార్తను ప్రకటించాలి. ప్రభు వచ్చే వరకు. ఎప్పటి వరకు అంట? దేవుడు వచ్చేంత వరకు కూడా ఎవరైతే బలలో పాలు పంపులు పొందుతారో, ఆయన యొక్క రొట్టెలో ఆయన రక్తంలో ఎవరైతే పాలు పంపులు పొందుతారో వారు ప్రతిదినం కూడా ఆయన మరణమును, ఆయన మరి పునరుద్ధాన దినమును, ఆయన ఎందుకోసం వచ్చినాడు, ఎందుకోసం చనిపోయినాడు ఏం చేయాలంట? సాధ్యమైనంత వరకు మనము చెప్పేదానికి ప్రయత్నం చేయాలి. ఈ విషయం చాలామంది ఏం చేస్తారంటే, ప్రతి ఒక్కరు సేవకుడు వచ్చేసి చెప్తాడు, వలలో పాలు పంపులు పొందుతాం, మళ్ళీ పోతాం ఇంటికి, మళ్ళీ సాయంత్రం వస్తాం. కానీ వారంలో ఒక్కసారి కూడా సువార్త ప్రకటించాం మనం. చెప్పండి, వారంలో ఒకసారి కూడా ఎవరికి కూడా ఒక కరపత్రిక ఇచ్చేది లేదు, దేవుని గురించి 4 మాటలు చెప్పేది లేదు. అంటే అట్లాంటి హ్యాబిటే ఉండదు మనకు. మన పనులు మనం చేసుకుంటాం ప్రతిరోజు, కానీ దేవుని గురించిన సువార్తను ప్రకటించాలా, అన్ని జనులకు మనం దేవుని యొక్క వాక్యం అందించాలా, దేవుని గురించి పరిచయం చేయాలా, మీరు నోటి నుంచి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక పత్రిక ఇస్తే చాలు. చెప్పండమ్మా, ఒక పత్రిక ఇస్తే చాలు. కాబట్టి ఇది మన జీవితంలో భాగమైపోవాలి. ఏం భాగమైపోవాలా? సువార్త ప్రకటించడం అనేది భాగమైపోవాలి. కాబట్టి పరీక్షించుకోకుండా, పరిశీలన చేసుకోకుండా వారం వస్తున్నాం, బలలో చేస్తున్నాం, ఏం లాభం చెప్పండి? వాక్యానుసారంగా మనం జీవించడంలే, అందుకే మనం ఆత్మీయంగా ఎదగడంలే. సో కాబట్టి బలలో పాలు పంపులు పొందేదానికి ముందు వాక్యం యొక్క వెలుగులో మనల్ని మనం పరిశీలించి చేసుకోవాలి. అసలు చేస్తున్నామా సువార్త? అన్ని జనులకు సువార్త ప్రకటిస్తున్నామా? ఎంతమందిని మనం ప్రభు దగ్గర నడిపించడం అనేది పరిశీలన చేసుకొని కొన్ని తలంపులతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే మార్కు సువార్త 16:15 ఏముంటుందంటే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి అమ్మా. సర్వలోకానికి వెళ్ళాలంట, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలంట.
సర్వ సృష్టికి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ప్రకటిస్తున్నామా? ప్రకటిసే వాళ్ళు ప్రకటిస్తారులేండి. సువార్త టీములు ఉన్నాయి ఎబ్రోన్ నుంచి. చెప్పండి. సువార్త టీములు ఉన్నాయి, వాళ్ళు చేసే పని అది కాబట్టి వాళ్ళే ప్రకటించుకుంటారు, వాళ్ళే సువార్త చేస్తారు, మేమేం చేయం అని అంటే ఏం లాభం లేదు కదా. ఈరోజు నువ్వు రక్షించబడ్డావంటే నీకు ఎవరో ఒకరు సువార్త ప్రకటిస్తేనే చెప్పండి, అవునా కదా? మీ అందరూ వచ్చి మీరు కూర్చున్నారు ఇక్కడ, ఏం లేదు కదా అట్లా. ఎవరో ఒకరు, ఒక సేవకుడో ఒక సేవకురాలో ఒక సంఘ పెద్దనో ఒక విశ్వాసం ఏదైనా ఒక పత్రిక ఇవ్వడం ద్వారా లేకపోతే దేవుని గురించిన మాటలు చెప్పడం ద్వారా ఇప్పుడు ఈరోజు మనం ఏం చేసినాం? దేవుని నమ్ముకున్నాం. ఇంకా మన రక్షణ పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వారి విషయమై మనకు చింత లేదా? వారి విషయమై మనకు విచారణ లేదా? మనం ఒక్కరము రక్షించబడితే చాలా, మన కుటుంబం రక్షించబడితే చాలా. ఏమండి, మన స్నేహితుల విషయమై, మన బంధువుల విషయమై, మనం ఇరుగు పొరుగు కుటుంబాల విషయమై మనకు చింత లేదా? చెప్పండి. మళ్ళీ ఇది ఏమా నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి మనం సువార్త ప్రకటించే విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నాం. మన దినాన్ని చేవేల పట్టణంలో సువార్తకు వచ్చిన వాళ్ళు ఎవరున్నారా? చిన్న పిల్లలు, చంటి పిల్లలతోనే వచ్చినారు. తెలుసునా ఎట్లా వచ్చినారు? చంటి పిల్లలతోని. గోవర్ధన వాళ్ళ పాప బర్త్డే రోజు చేవేల పట్టణంలో సువార్త వచ్చింది. సువార్త చేసినారు. హైదరాబాద్ నుంచి టీం వచ్చిన దైవప్రసన్న వాళ్ళు. ఎట్లా వచ్చినారంటే చంటి పిల్లల్ని ఎత్తుకొని వచ్చినారు. దేనికోసం? స్పెషల్ మీటింగ్ కాదు, మళ్ళీ దేనికోసం వచ్చినారు? సువార్తకు వచ్చినారండి. చంటి పిల్లలతో వచ్చినారు. 3 సంవత్సరాల బాబు, 10 సంవత్సరాల పిల్లల్ని తీసుకొని, చంటి పిల్లల్ని తీసుకొని సువార్తకు వచ్చినారు. మనం ఏదైనా పెళ్ళి అయితే చంటి పిల్లల్ని తీసుకొని పోతాం. ఏదైనా పుట్టినరోజులు, పెళ్లి రోజులు, స్పెషల్ మీటింగ్స్ ఉంటే కుటుంబంతో పోతాం. కానీ సువార్త కొరకు మనం చంటి పిల్లల్ని తీసుకొని వస్తున్నామా? నేర్చుకోవాలా మనం. ఇక్కడ నుంచి మనం బయట అడుగు పెడితే మనం తెలుసుకుంటాం కదా పరిసర ఎట్లాంటిది. కాబట్టి సువార్త విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు దయచేసి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ బ్రదర్స్ అంటే ఇష్టం వచ్చినట్టు పోతారు. కానీ నియరెస్ట్ చేవేల దగ్గరనే ఉంది మీకు. ఎవరు సిస్టర్స్ ఎవరు రాలే, అట్లా ఉండొద్దు. కాబట్టి దేని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. సర్వ సృష్టికి వెళ్ళాల్సిన అవసరములే. కనీసం మన గ్రామంలో, మన చుట్టుపక్కల గ్రామాల్లో, మన మండలంలో మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా సువార్తను ఏం చేయాలి? మనం ప్రకటించేదానికి ప్రయత్నం చేయాలి. మనం ప్రకటించకుండా బలలో పాల పొంపులు పొందుదంటే ఏం లాభములే. అదొక ఊరు. ఆ ఊరు పేరు స్టువర్ట్పురం. చెప్పండి, ఏం పేరంట ఆ ఊరి పేరు? మాట్లాడతలేదు అక్క వాళ్ళు. ఆ ఊరి పేరు ఏం పేరు? స్టువర్ట్పురం అనే ఒక ఊరు ఉన్నది. మన ఊరి పేరు ఏం పేరు? ఎనికిపల్లి అన్నట్టు ఆ ఊరి పేరు కూడా ఒక స్టువర్ట్పురం అనేటి ఒక ఊరు ఉన్నది. ఆ ఊరిలో ఆల్మోస్ట్ అందరు కూడా గజ దొంగలు. చెప్పండిగా, భయంకరమైన దొంగలు, గజ దొంగలు. వాళ్ళ వృత్తి ఏంటిదంటే దొంగతనం చేసి బతకాలి. మన వృత్తి వ్యవసాయం చేస్తాం, ఉద్యోగం చేస్తాం. అట్లా మనం ఏం చేస్తాం సీనన్న? మనం మేస్త్రి పనులు అవన్నీ చేసుకొని, పొలం పనులు చేసుకొని, కొంతమంది ఉద్యోగం చేసుకొని మన కుటుంబాన్ని సాకుతాం. ఆ ఊర్లో ఏం చేస్తారంటే దొంగతనం చేయాలి పిల్లల్ని. వాళ్ళ వృత్తి అది. పోలీసు వాళ్ళకు ఈ ఆస్ట్ అయిపోయింది, తలనొప్పి అయిపోయింది. చాలామంది చెప్పినారు, అరే మారండ్రా నాయన, మారండ్రా నాయన. ఎవడు మారడు? దొంగతనం చేస్తారు, దొరుకుతారు, పోలీస్ స్టేషన్ వేస్తారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే వృత్తి. ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి తలనొప్పి అయిపోయింది. ఆ ట్రైన్ ఆపాలి, ట్రైన్లో ఉన్నటువంటి వారందరినీ కూడా సొమ్ములు బంగారం అంతా దోసుకోవాలి. ఇది వాళ్ళ జీవన ఆధారం. ఏం ఆధారం అంట? దొంగతనం చేయడం అనేది. చెప్పండి, వాళ్ళ వృత్తి. స్టువర్ట్పురము అనేటువంటి పేరు చెప్తే పోలీసు వాళ్ళు కూడా భయపడతారు. ఎవరు? మంచి మంచి సావుకారుల దగ్గర దొంగతనం ఎట్లా చేస్తారంటే వాడు పడుకున్నట్టే ఉంటాడు. వాని పక్కల నుంచి ఎప్పుడు తాళం చేతులు తీసుకొని ఎప్పుడు బంగారము పైసలు తీసుకుపోయేది కూడా వాని కూడా తెలియదు. అర్థమైందా? చీమ చిట్టుక్కు మనకుండా కూడా దొంగతనం చేయడంలో నైపుణ్యం కలిగినటువంటి వారు ఎవరు? స్టువర్ట్పురం అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి వారు.
ఓ రోజు పాస్టర్ గారికి దేవుడు దర్శనం ఇచ్చినాడంట. నువ్వు పోయి ఆ ఊరికి పోయి సువార్త చెప్పు అని చెప్పినాడు. సరే ప్రభు అని దేవుని దగ్గర తీర్మానం చేసుకొని వాళ్ళ దోసలకు చెప్తారు కదా, సేవకులు, ఇతర సేవకులు ఉంటారు కదా, అరే నా కోసం ప్రార్థన చేయండి, నాకు దేవుడు ఆ ఊరికి, ఆ సేవరి పేరు నేను మర్చిపోయినా, ఆ గ్రామానికి నన్ను వెళ్ళమన్నాడు, సువార్త ఏమన్నా అంటే, అరే బాబు పోయి గా గ్రామానికి పోతున్నావు, పోయి ఆ స్టువర్ట్ పనే ఊరికి పోతున్నావు, ఏదన్నా విలేజ్ని సెలెక్ట్ చేసుకో, కానీ ఆ ఊరిని మాత్రము పోలీసు వాళ్ళ తరం కూడా అయితే లేదు. ఏంది ఆ దొంగతనం మానిపించడం, వాళ్ళని మార్చడం. సో కాబట్టి ఏది అయినప్పటికీ కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు కాబట్టి ఆ గ్రామానికి వెళ్ళినాడు. ఎంతో ప్రయాసపడ్డాడంట, కొన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డా, కానీ ఒకరు కూడా మారడంలే. తాగుబోతులు, బాగా తాగాలి, పిల్లలను కొట్టాలి, పిల్లల్ని కొట్టాలి, నరహత్యలు, ఇవన్నీ భయంకరమైనటువంటి తాగులు, ఈ దొంగతనము, హత్యలు, ఇట్లా ఆ గ్రామం అంతా పేరెళ్ళిపోయింది. అట్లాంటి గ్రామానికి పోయినాడు ఎవరు? పాస్టర్ గారు. పోయి ఆ గ్రామంలో ఒక్కొక్కరిని ప్రేమించి పలకరించి దేవుని ప్రేమని చెప్పి, యేసుప్రభు ఎట్లాంటోడు, యేసుప్రభు యొక్క ప్రేమ ఎట్లాంటిది, ఆయన ఎందుకోసం వచ్చినాడు, ఎందుకోసం చనిపోయాడు, ఇవన్నీ కూడా ఏం చెప్పినారు వాళ్ళకు చెప్పినాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక్కొక్కరు ఏం చేసినారు, దేవుణ్ణి తెలుసుకున్నారు. ఈరోజు ఆ గ్రామం అంతా కూడా చెప్పండి మారిపోయింది. ఏమైందంట? ఎట్లా మారిపోయింది? సువార్త. ఎట్లా? సువార్త. ఆ పాస్టర్ ఆ ఊరికి వెళ్ళి సువార్తను ప్రకటించకపోతే ఆ ఊరు మారేదా? ఆ ఊర్లో ఇప్పుడు పెద్ద చర్చి. ఎవరైతే బందిపోటు దొంగలు ఉన్నారో వాళ్ళని దేవుడు ఏం చేసినారు? సేవకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఆశ్చర్య కార్యం ఎంత ఉంటుందంటే చాలా గొప్పగా ఉంటుంది. అరే వాడు ఎట్లా పాస్టర్ అయ్యిండ్రా, వాడు పక్క దొంగ ఉండేవాడు. అరే వాడెట్లా పాస్టర్ అయ్యాడు, పచ్చి తాగుబోతుండే, వాడే కావాలి దేవునికి. అర్థమవుతుందా? దేవునికి ఎవరు కావాలి? నీతిమంతులు పిలువనికి రాలేదు దేవుడు. ఎవరిని? ఎన్నిక లేని వారిని, బలహీనులను, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, దొంగలను, నాలాంటి పాపలను ఎదిగే దానికోసమే యేసుప్రభు ఈ లోకంకి మంచోళ్ళ కోసం రాలే. పాపాత్మల కొరకు వచ్చిండు, దొంగల కొరకు వచ్చిండు, నరహంతల కొరకు వచ్చిండు. బరబ్బా ఎవరు చెప్పండి? బందిపోటు దొంగ. రక్షించలేదా బరబ్బను? ఏమండి ప్రియమైన వారలారా, ఈ స్టువర్టుపురం గ్రామం అంతా కూడా ఇప్పుడు క్రైస్తవ గ్రామంగా మారిపోయింది. ఆశ్చర్యపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్, ఎట్లా సాధ్యం, ఎట్లా మారినారు వీళ్ళు అంటే కేవలం సువార్త. ప్రియమైన వాళ్ళరా, మనం కూడా అట్లా డిసైడ్ కావాలి, అట్లా తీర్మానం చేసుకోవాలి. ఏమని? మా గ్రామం అంతా కూడా మారిపోవాలి ప్రభువా, మా బంధువులందరూ కూడా దేవుని దగ్గరికి రావాలి ప్రభువా. ఈ తీర్మానంతో మనం ముందుకెళ్తే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? సాయం చేస్తాడు. ఇట్లా చాలా చెప్పేదానికి అవకాశం ఉంటుంది, కానీ సమయం లేదు కాబట్టి చెప్పట్లేదు. మనం ఒక గురి ఉండాలి. ఏముండాలి? గురి. ఎట్టి విధము చేత కొంతమంది నేనేం చేయాలా? రక్షణలోనికి నడిపించాలి. ఆ గురి ఉంటే చాలు. మనకు గురులు ఉంటాయి. ఏముంటుంది? ఎంత సంపాదిద్దామా, ఎంత పొలం కొందామా, వాడు కారు తెచ్చి నేను కారు తేవాలి, వాడు బిల్డింగ్ ఉన్నాడు నేను 2 బిల్డింగ్లు కొట్టాలి, 2 బిల్డింగ్లు కడాలి, ఆమె 10 తులాల బంగారం, శోభక ఆమె 10 తులాల బంగారం వేసుకున్నది, నేను 15 తులాల బంగారం తెచ్చుకోవాలి. చెప్పండి, మన గురి ఇట్లా ఉంటుంది. ఏమనుకోద్దు, అనేది భావించవద్దు. ఆమె మంచి వస్త్రాలు కట్టుకుంది, 5,000 చీర కట్టింది, నేను 10,000 చీర కట్టాలి మా భర్తతో కొట్లాడి. అర్థమవుతుందా? మన గురులు ఇట్లుంటాయి. ఈ లోక సంబంధమైన గురులే ఉంటాయి, కానీ ఇట్లాంటి గురులు ఉంటాయి. చూడండి, అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:16లో, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ అధ్యాయం 16 వచనం, 9:16. చూడండి, అపోస్తలుడైన పౌలు మాట అంటాడు. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎంతో సంఘాన్ని మొత్తం పాడు చేసాడు ఆయన. దేవుడు సౌలును ఏం చేసినాడు? పౌలుగా మారిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి సేవ ఒకసారి ఆలోచన చేసినట్టయితే ఆయన అంటున్న మాట ఏంటంటే, సువార్త ప్రకటింపకపోతే నాకు, మరి మనకు ప్రకటిస్తే మనకు శ్రమ, ప్రకటిస్తే
అందుకే మనం భయపడతాం. మనం సువార్తకు పోతే ఎవరు కొడతారో, ఎవరు చంపుతారో, చంపని దేవుని కోసం చచ్చిపోయేది కదా, భయపడతాం మనం. సువార్త పత్రిక ఇవ్వాలంటే భయపడతాం. ఒక ఇంటికి పోయి సువార్త వాక్యం చెప్పాలంటే భయపడతాం, కొడుతుందేమో అని. ఒకప్పుడు నాకు కూడా గట్లనే భయం ఉండే. ఎబ్రోన్ నుంచి సలమక వాళ్ళ టీం వచ్చింది కదా, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు సువార్త అంటే వీళ్ళు ఏం తేడా లేదు, దూసుకుపోతున్నారు. ఇంటికి పోయి వాళ్ళతో ప్రేమగా మాట్లాడి ఎట్లున్నారా బాగున్నారా మాట్లాడి ఆ సువార్త చెప్పే విధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్ళది. వాళ్ళతో పలకరించే విధానం ఆశ్చర్యం. మనం ఏం చెప్తామంటే అమ్మ యేసుప్రభు నమ్ముకో, యేసుప్రభు నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటే ఇట్లా చెప్తాం మనం. కానీ వాళ్ళు చెప్పే విధానం చాలా డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడతారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటారంటే సువార్త ప్రకటించకపోతే నాకు, ఎప్పుడైనా ఈ మాట మనం అనుకున్నాం అట్లా, ప్రభా సువార్త ప్రకటించకపోతే నాకు కూడా శ్రమ అనుకున్నాం? ఎప్పుడైనా అనుకున్నామా? ఎవరు ప్రకటిస్తే నాకేంటిది, నేను మాత్రము నాకు మస్తు బిజీ అన్న, పొద్దున్న లేస్తే మా చేనులో మస్తు పని ఉంటుంది. మా చేనులో ఏముంటుంది? పొద్దున లేసే పని ఉంటుంది. అంటే ఆరోగ్యం దేవుడు తీసేస్తే ఏం చేస్తాడు? బెడ్ మీద చచ్చికూస్తాడు. అర్థమవుతుందా? ఆరోగ్యం ఉంది కాబట్టి ఏం చేస్తున్నావు? చేనులో పని చేస్తున్నావు. అదే ఆరోగ్యం దేవుడు తీసేస్తే బెడ్ మీద వంతాం, అవునా కదా? సో కాబట్టి సువార్త ప్రకటించే విషయంలో మనం చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాము. ఇప్పుడు మేము ఎట్లా చేస్తామన్నా, ఈ ఎగ్జాంపుల్ శిష్యుల గురించి చెప్తా. మేము ఎట్లా చేస్తామన్నా మీలాగా మేము బయటికి వెళ్ళి చేయము కదా అని ఒకవేళ మీరు ప్రశ్నిస్తే మీకు కూడా రకరకాలైనటువంటి అవకాశాలు దొరుకుతాయి. సబ్బులోడు వస్తాడా మీ ఇంటికి? మీ ఇంటి ముడికి వెళ్ళి సబ్బులు అమ్మటోడు వస్తాడా లేదా? వాళ్ళకి ఏం చేయాలి? ఆపాలి, సబ్బులు కొనుక్కొని ఓ కరపత్రిక ఏం చేయాలి? నువ్వు చెప్పకుండా నీతో కాకుండా సరే ఒక పత్రిక ఇస్తే చాలు, నీ పని అయిపోయినట్టే. అర్థమవుతుందా? చాలా రకాలు ఉంటాయి. ఇంకెవరు వస్తారు చెప్పండాక? ఇళ్ళకి ఎవరు వస్తారు? బట్టలు అమ్ముకుంటాడు వస్తాడు. వస్తాడా రాడా? ఆ బట్టలు కొనకపోయినా సరే కొన్నాడు చేసి వాడిని నీళ్ళు ఇచ్చి, కొనకపోయినా సరే బట్టలో నాపి నీళ్ళు ఇచ్చి లేదంటే ఛాయ్ ఇచ్చి ఏం చేయాలి? ఒక సువార్త పత్రిక చేయాలి. ఇంకెవరు వస్తారు? ఇంటికి వెళ్ళని వస్తాడు వాడు. ఇంటికి వెళ్ళ వస్తాడా రాడక? చెప్పండి, నవ్వుతున్నారు. ఇంటికి వెళ్ళని వస్తాడు. వాని ఏం చేయాలి? దూసుకుంటూ ఎంటికలు ఉంటాయి కదా, అవన్నీ జమ చేయాలి. జమ చేసి వానికి ఇచ్చేసి ఓ సువార్త ప్రకటించాలి వానికి. ఇట్లా మీరు చేయొచ్చు కదా. పండ్లు అమ్మేటోడు వస్తున్నాడు ఈ మధ్య, సబ్బులు అమ్మేటోడు వస్తున్నాడు, బియ్యం కొనుక్కోపోయేటోడు వస్తున్నాడు. నెల కంట్రోల్ బియ్యం రాగానే దయ్యాలు పట్టినా పడతారు ఇక మా ఊర్లో అయితే. వానికి బాగా అర్థమైపోయింది ఎప్పుడు బియ్యం ఇస్తారు, కంట్రోల్ బియ్యము ఎప్పుడు రావాలనేది. ఆ బియ్యం ఇష్టం కూడా ఏం చేయాలి? మన సువార్త ప్రకటించాలి. ఈ బ్రదర్స్ కానీ చాలా రకాలు ఉన్నాయి అనుకోండి. పెట్రోల్ పోసుకుంటే అప్పుడు, బండి ఎక్కించుకుంటే అప్పుడు, బంధించేప్పుడు చాలా రకాలుగా ఉంటాయి. సో అన్ని రకాలుగా ఏం చేయాలంటే కనీసం మనం ఒక గురి పెట్టుకోవాలి. వారంలో ఒక 10 మంది కన్నా సువార్త, వారంలో రోజు ఒకరికి. ఇది గురి పెట్టుకొని చూడండి, దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. ఒక్కరు రక్షించబడితే పరలోక రాజ్యంలో గొప్ప బహుమానం తెలుసా మీకు? ఒక్కరిని రక్షించబడితే పరలోక రాజ్యంలో గొప్ప బహుమానం. వెనకాల అన్నవాళ్ళు ఉన్నారు, ఇంటర్నేషనల్ గిడియన్ ఇంటర్నేషనల్ వారు సువార్త పుస్తకాలు ఇస్తారు. వాళ్ళు కొత్త నిబంధన గ్రంథం ఫ్రీ ఇస్తారు. వాళ్ళు చెప్పండి, వాళ్ళ ద్వారా కూడా గొప్ప పరిచయం జరుగుతున్నది. ఇంటింటి సువార్త అని ఒక సంస్థ ఉంటుంది. ఏమండి, ఇంటింటి సువార్త. వాళ్ళు కూడా గొప్ప పరిచయం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి అనేక రకాలైనటువంటి సువార్త పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. సో మన పరిధి మేరకు మనం కూడా చేయాలి. అపోస్తలుడైన పౌలు చేసినాడు, మనం కూడా చేయాలి. చూడండి, ఎవరికి సువార్త అందించాలి? సువార్త ఎవరి కొరకు? చూడండి, గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. సువార్త ఎవరి కొరకు? గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? 2వ అధ్యాయం 2వ వచనం. చాలండి. ఇక్కడ ఎవరికంట సువార్త? అన్య జనులకు సువార్త ప్రకటించాలి. ఎవరికంట? అన్య జనులకు సువార్త ప్రకటించాలి. శ్యామ్నగర్లో ఆ బ్రదర్ పేరు ఏం పేరు? రాకేష్ అని అనుకుంటా కదా. రాకేష్ అన్నది శ్యామ్నగర్ బ్రాంచ్లో ఉంటాడు. ఎప్పుడు ఆయన దగ్గర సువార్త పేపర్లు ఉంటాయి. ప్రతిరోజు ఒక 100-200 అట్లా పంచి పెడతాడు. హైదరాబాద్లో మంచి మంచి సర్కిళ్ళల్లో, మెహదీపట్నం కావచ్చు, లంగరు, పెద్ద పెద్ద
టౌన్లలో వెళ్ళి సిగ్గుపడకుండా భయపడకుండా ఏం చేస్తాడు? సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. ఎంత ధైర్యం కదా! అంటే దాంట్లో ఉన్నటువంటి సంతోషం ఆయనకు తెలుసు. అర్థమవుతుందా? ఆ సువార్తలో ఉన్నటువంటి సంతోషము ఆయనకు తెలుసు కాబట్టి ఆయన సువార్త, ఆయనకు భార్య లేదా, పిల్లలు లేరా, ఉందా లేదా, అన్నీ చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని నడుపుతూ సువార్తను ప్రకటిస్తున్నాడు. సో మనం ఏంటి, మన పరిస్థితి ఏంటిది? మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇంతకుముందు నడుచుకుంటూ వెళ్ళి సువార్త ప్రకటించినారు. ఇప్పుడు కార్లు వచ్చినాయి, ఏమని వెళ్ళదు, బైకులు వచ్చినాయి, సోమర్తనం కూడా వచ్చింది. చెప్పండి, ఏమొచ్చిందంట? కార్లు వచ్చినాయి, బైకులు వచ్చినాయి, అన్నీ బాగున్నాయి, కానీ సోమర్తనం వచ్చిందే, చేయాలని ఆశ లేదే. అపోస్తలుడైన పౌలు ఏం చేసినాడు చూడు. అపోస్తలుడైన పౌలు 16 అధ్యాయం 16 చదవండి. అపోస్తల కార్యములు 16 అధ్యాయము 16 వచ్చింది, చదువుతారా? మేము ప్రార్థన స్థలములకు వెళ్ళుచుండగా పూతోను అను దయ్యం పడినదై సోద చెప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించుకున్న ఒక చిన్నది మాకు ఎదురుపడెను. ఆమె పౌలను మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించేవారైనని కేకలు వేసి దయ్యం చెప్తుంది. ఏం చెప్తుందంటే, వీళ్ళు ఏం చేస్తారంట, సర్వోన్నతునైన దేవుని దాసులు వీళ్ళు ఏం పని చేస్తారంటే రక్షణ మార్గం ప్రకటిస్తారని దయ్యం చెప్తుంది. పూతోను దయ్యం పట్టినటువంటి ఆ చిన్నది చెప్తుంది. ఆలోచన చేయండి. పూతోను దయ్యం పట్టినటువంటి ఆ దయ్యం చెప్తుంది, గుర్తిస్తున్నది ఏమనంట, వీరు దేవుని దాసులు, సర్వోన్నతమైనటువంటి దేవుని దాసులు. వాళ్ళు దయ్యాలు గుర్తిస్తూ ఉన్నాయి. తర్వాత ఈమెకు ఉన్నటువంటి దయ్యాన్ని విడిపిస్తారు. విడిపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంట, ఎవరైతే ఆమె అందరికీ సోది చెప్తూ ఉంటుంది, సోది చెప్పిన తర్వాత వీళ్ళు వెళ్ళి ఆమెలో ఉన్నటువంటి అపవిత్రతను తొలగించిన తర్వాత వీళ్ళని వెంబడిస్తుంది. వెంబడించిన కారణాన ఎవరైతే మరి ఆమెను ఆధారం చేసుకొని వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి ఏమొస్తుంది, కోపం వచ్చింది. మా వ్యాపారం అంతా కూడా ఆయన దెబ్బతీస్తున్నాడు అని వీళ్ళని ఏం చేసినారంట, చూడండి 22వ వచనం. కాబట్టి ఇక్కడ పౌలు శీలలు ఆమెను ఏం చేసినారు, ఆమెలో ఉన్నటువంటి అపవిత్రాత్మను వదిలించినారు, ఆమెకు సువార్తను ప్రకటించినారు, ఆమెను రక్షణకు నడిపించినారు. వీళ్ళ బాధ్యత అదే. ఎక్కడికి వెళ్ళినా పౌలు శీలలకు సువార్తకు గురే. అయితే ఈమెలో ఉన్నటువంటి అపవిత్రాత్మ తొలగిపోయిన తర్వాత ఈ యొక్క లాభ సాధనం పోయిందని ఆమె యజమానులు వచ్చేసి వీళ్ళని ఎట్లా కొట్టినారంటే, చాలా వాళ్ళ వస్త్రములను లాగేసి, న్యాయాధిపతులు అంట, కింద చూడండి, న్యాయాధిపతులు వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టినారు. దేనికోసం కొట్టినారంట? వాళ్ళు ఆమెను రక్షణలోకి నడిపిస్తే, దేవుని ప్రేమను వాళ్ళకి తెలియపరిస్తే, ఆమెలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మను వెళ్ళగొడితే వీళ్ళకి పనిష్మెంట్ ఏంటంటే దెబ్బలు. చూడండి, మంచిగా పరిచర్య చేస్తున్నటువంటి వారికి సంఘంలో ఏం చేస్తారు, నిందలు వస్తాయి, అవమానములు వస్తాయి రావు చెప్పండి అక్క. అందరిలాగా నేను అని అంటే ఏం రావు. గుంపులో గోవిందా అంటే ఏం సమస్య ఉండదు. మంచిగా పరిచర్య చేస్తున్న సేవకుల మీదే, సంఘ పెద్దల మీదనే నిందలు, అవమానములు, దెబ్బలు ఎన్నో వస్తూ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేసినారంట, బాగా వాళ్ళ వస్త్రాలు లాగేసేసి 19వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి కింద, ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారులు ఈడ్చుకొని పోయినారంట. ఎవరిని ఈడ్చుకొని పోయినారు? పౌలు శీలను ఎట్లా తీసుకుపోయినారంట? గ్రామ పంచాయతీ దగ్గరికి ఈడ్చుకొని పోయినారంట. దేన్ని ఈడ్చుకొని పోతారండి? కుక్కని ఈడ్చుకొని పోతారు. రోడ్డు పైన ఊళ్ళల్లో చనిపోయిన కుక్కలు ఉంటాయి కదా, ఆ కుక్కలు తీసుకొని పోయి ఆయన ఏం చేస్తాడు, మంచి ఒక వెహికల్ మీద వేసి తీసుకుపోయి సమాధి చేస్తాడా? ఎట్లా తీసుకుపోతాడు? కాళ్ళకు తాళ్ళు కట్టి లాక్కొని పోతాడు. ఆ సందర్భంలో ఏం జరుగుతుంది?
చర్మం అంతా కూడా రక్తం వస్తుంది. ఈ పౌలు శీలల్ని అట్లా ఏం చేసినారంట? ఈడ్చుకొని పోయినారంట. ఈ శరీరం అంతా కూడా పచ్చి పుండ్లు దెబ్బల చేత చెరసాలలో వేయబడ్డారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? 24వ వచనం చూస్తే, అతడు అట్టి ఆజ్ఞ పొంది వారి లోపల చెరసాలలో త్రోసి వారి కాళ్ళకు బొండ బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలో, వారి శరీరం ఎట్లా ఉంది? నలగొట్టబడ్డది. ఎవరిదమ్మా? పౌలు శీలల శరీరం నలగొట్టబడింది సువార్త నిమిత్తమై. చాలామంది సేవకులు సేవ చేస్తూ ఉంటే చాలామంది సేవకులను కొట్టి చంపుతూ ఉన్నారు, తెలుసనా? కొట్టి చంపుతూ ఉన్నారు. మొన్న ఎక్కడక్కడ మణిపూర్లో చాలామంది సేవకుల్ని చంపినారు. ఇప్పటికి కూడా సేవ చేసినటువంటి వారి సేవకుల్ని చాలామందిని చంపుతూ ఉన్నారు. ఈ పౌలు శీలను ఏం చేశారు? మెత్తగొట్టినారు. శరీరం అంతా కూడా పచ్చి పుండ్లు. ఆయన కూడా రాత్రి అంతా కూడా పాటలు పాడినారంట. అనిల్ రాత్రి అంతా ఏం చేసినారంట? పాటలు. ఎట్లా వస్తాయండి? ఎట్లా వస్తాయి? జ్వరం వస్తే ప్రార్థన వస్తుందా మనకు? జ్వరం వస్తే మనం పాటలు పాడతామా? ఏం చేస్తాం మనం? డాక్టర్ ఎక్కడ పోయానని హాస్పిటల్కి పోతాం, అడ్మిట్ అవుతాం, 50,000 ఖర్చు పెట్టి వస్తాం. అవునా కదా? ఇక్కడ శరీరం అంతా కూడా పచ్చి పుండ్లు. ఆయన కూడా రాత్రి ప్రార్థన చేయడం మానలే. రాత్రి వాళ్ళు కీర్తనలు పాడడం మానలే. నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేక ఎన్ని రోజులు అవుతుంది? నీ కుటుంబాన్ని ఆధారం చేసుకొని సువార్త ప్రకటించకుండా ఎన్ని రోజులు అవుతుంది? చెప్పండి. ఉదయమే లేచి భార్య పిల్లలు కలిసి ఓ రెండు పాటలు చక్కగా ఉదయం 5:30 గంటలకు 6 గంటలకు లేచి పాటలు పాడుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు వింటారా వినరా? చెప్పండి వింటారా వినరా? మనం ఎన్ని గంటలకు లేస్తాం? 7 గంటలకు లేస్తాం. ఒకవేళ 5 గంటలకు లేచినాం అనుకోండి, ఏం చేస్తాం? నా కొడుకు ఎడికి పోతాడు? స్కూల్కి పోతాడు. నా భర్త ఎడికి పోతాడు? పొలానికి పోతాడు. ఇంకెడికి పోతాడు? ఉద్యోగం. ఇదే ఉంటుంది మనకి. ఇక పొద్దున లేవగానే తోమాలి, కడగాలి, క్లీన్ చేయాలి, కట్టాలి, పంపాలి. మరి ప్రార్థన? దేవుడి ఆడికి పోయా? ఏం అలవాట్లు ఉన్నాయి మనకు? పనికి మాలిన అలవాట్లు ఉంటాయి, కానీ పనికొచ్చే అలవాటు ఒక్కటి కూడా మనకు ఉండదు. ఇప్పుడు చెయ్యి లేపమంటే సిగ్గుపడతారు. మీరు కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే సిగ్గుపడతారు. చేసుకుంటున్నారు చెప్పండి? కుటుంబ ప్రార్థన మేము చేసుకుంటున్నామా? చేతి లేపండి ఎవరన్నా. మేము ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాము, చేతి లేపండి ఎవరన్నా. మరి ఎందుకు ఈ భక్తి? ఎందుకు ఈ ప్రార్థన? ఎందుకు ఈ వాక్యాలు? పనిలేకనా? ఎందుకోసం వస్తున్నారు మళ్ళీ మీరు? పిల్లలు ఇంటలేరు అంటారు. భలే ఇంకెట్లా వింటారు మళ్ళీ? పిల్లలు చెప్పినట్టు ఇంటలేరంటే ఎందుకు వింటారు? నీ కుటుంబంలో ప్రార్థన ఉంటే కదా. నీ పిల్లలకు దేవుని యొక్క వాక్యం నేర్పిస్తే కదా. పెద్ద అయిన తర్వాత నీ పిల్లలు నీకు గుదిబండగా తయారైపోతున్నారు. ఎందుకు తెలుసునా? చిన్నప్పటి నుంచి నేర్పించడంలే నీ పిల్లలకి దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించడంలే. కుటుంబ ప్రార్థన లేదు, సంఘ ప్రార్థన లేదు, ఆన్లైన్ ప్రేయర్ లేదు, వ్యక్తిగతమైన ప్రార్థన కూడా లేదు. ఎప్పుడు చూసి 24 గంటలు ఫోను. అర్థమవుతుందా? పౌలు శీలలు ప్రార్థన చేసినారు. ప్రార్థన చేసిన తర్వాత చెరసాల సంఖ్యలు ఏం చేసినాయంట? బద్దలైపోయినాయంట. ఏం చేస్తే? ప్రార్థన చేసే చెరసాల సంఖ్యలు బద్దలైతాయి అంటే ఎస్, బద్దలైతాయి. ప్రార్థనలో ఉన్న శక్తి అట్లాంటిది. పేతురు చెరసాలలో వేయబడలేదా? అవునా కదా? పేతురు చెరసాలలో వేయబడ్డాడు. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు సంఖ్యలు విడిపోయినాయి. ప్రార్థనలో ఉన్న శక్తి అట్లాంటిది. ఆ ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే దేవుని కార్యములు ఎట్లా చూస్తావు? నీ పిల్లోడు ఎట్లా ప్రయోజకుడు అవుతాడు? నీ కుటుంబం ఎట్లా బాగుపడుతుంది? నీ సంఘం ఎట్లా ఆశీర్వదించబడుతుంది? ఏమండి, ఆదివారం వస్తాం, ఆదివారం పోతాం, గంతే ఉంటుంది మన జీవితాలు కూడా. ఎందుకు సంఘ ప్రార్థన రాలేకపోతున్నారు? ఎంతమంది సంఘ ప్రార్థనకు వస్తారు? 3 4. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటిది? వద్దా? ప్రార్థన వద్దా? అద్భుతాలు వద్దా? దేవుడు మిమ్మల్ని ఆశ్రయించొద్దా? సంఘాన్ని ఆశ్రయించొద్దా? ఎందుకు ఎంత నిర్లక్ష్యం? మళ్ళీ సువార్త చెప్పనీకి పోతావు, మళ్ళా వాక్యం చెప్పనీకి పోతావు, పాటలు పాడుతావు, మళ్ళా సంఘ ప్రార్థనకి ఎందుకు వస్తలేవు? ఏంది భారం? ఏంది? ఎందుకు రావడం లేదు? ఉద్దేశం ఏంటిది? కాళ్ళు చేతులు దేవుడు ఇరగొట్టి బెడ్ మీద వండబెడితే అప్పుడు తెలుస్తుంది. అర్థమవుతుందా? కాళ్ళు చేతులు ఇరగొట్టి దేవుడు బెడ్ మీద వండేస్తే అప్పుడు దేవునికి గొప్పతనం గుర్తొస్తుంది. ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ను పెంచి,
ఆయుష్ను పెంచి డబ్బిచ్చి ఇల్లు ఇచ్చి కారు ఇచ్చి అన్ని ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ఈ యొక్క సోమరితనం? మన సంఘంలో ప్రతి సంఘంలో కూడా అదే. ప్రార్థనకి ఏమాత్రం రావడంలే. ఎంత నిర్లక్ష్యం ప్రార్థన అంటే. భగత్ సింగ్ గారు ఈ సంఘాలు ఎట్లా స్థాపించినాడు? ఈ పరిసర ఎట్లా జరిగింది? కేవలం ప్రార్థన. ఏం ప్రశ్న? కేవలము డబ్బుతోని కాదు ఈ పరిచర్య. ప్రార్థన, మోకాల ప్రార్థన ద్వారా ప్రతి దేశంలో కూడా హెబ్రోను సంఘాలు ఉన్నాయి, ప్రతి రాష్ట్రంలో కూడా హెబ్రోను సంఘాలు ఉన్నాయి. కారణం ఏంటి తెలుసు అంటే మోకాల ప్రార్థన, మోకాల ప్రార్థన. కాబట్టి దయచేసి ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. దయచేసి చెప్తున్నా, కుటుంబ ప్రార్థన కలిగి ఉండండి, సంఘ ప్రార్థనకు రండి, రాత్రి ప్రార్థనకు రండి, ఆన్లైన్ ప్రేయర్కి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. చూడండి, వాళ్ళు చెరసాల సంఖ్యలు బద్దలైపోయిన తర్వాత ఉదయం కొంతమంది వచ్చినారంట. చదవండి 35వ వచనం చదవండి. 16వ అధ్యాయం 35 వచ్చిన. ఇంకా 5 నిమిషాలు. చాలండి. ఇక్కడ ఈ సందర్భం ఒకసారి ఆలోచించండి. ఎవరైతే చెరసాలలో వేసినారో ఈ న్యాయాధిపతులు వారే వచ్చి ఏం చేశారంటే చెరసాల నుంచి బయటికి బ్రతిమాలుకున్నారంట. ఆ వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. మీరు వండంటే పోలేరంట వాళ్ళు. చెరసాల సగ్గ్యాలు బద్దలైపోయినాయి, పారిపోలేరు. మనం పారిపోతాం. కానీ వాళ్ళు ఏం చేసినారు? పారిపోరు. చెరసాల నాయకుడు రక్షించబడ్డారు. ఆ సందర్భంలో చెరసాల నాయకులు రక్షించబడ్డారు. మీరు పోండయ్యా అంటే పోలేరు వాళ్ళు. ఎవరైతే మమ్మల్ని ఈ స్టేషన్లో వేసినారో వాళ్ళు వచ్చి మమ్మల్ని పంపేస్తేనే అప్పుడు పోతాం. ఏం జంగక బ్రతిమలాడినారంట పొమ్మని. చూడండి ఎంత ఆశ్చర్యం. వాళ్ళు ఏమన్నా ఫైటింగ్ చేసినారా? పోలీసులతో కేసులు పెట్టినారా? కేసులు పెట్టలే. వాళ్ళు ఏం చేసినారంటే ప్రార్థన చేసినారు. ఏం చేసినారక? ప్రార్థన చేసినారు. ఆ ప్రార్థన ఎంత శక్తివంతంగా ఉందంటే అన్ని జనులు వచ్చి వీళ్ళని బ్రతిమలాడుతున్నారు. పొండయ్య మీకు నమస్కారం పెడతాం, నీకు దండం చేస్తాం పొండి అని చెప్పినారు. బ్రతిమలాడుతున్నారట. వారి విశ్వాసం అట్లా గొప్పగా ఉన్నది, వారి పరిచర్య అట్లా గొప్పగా ఉన్నది. దేవుడు అందుకే వారిని ఆశ్రయించినాడు. కింద చూడండి 38వ వచనంలో 39వ వచనంలో వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణం విడిచిపోండని ఏం చేసినారంట? బ్రతిమలాడినారంట. మీ కాల్మొక్తం పొండాయన, ఈ పట్టణం అంతా గలిబిలు అయిపోతుంది, మీరు ఏమో మాయ చేస్తున్నారు, దయచేసి మీరు వెళ్ళండి అని బ్రతిమలాడితే వాళ్ళు అప్పుడు అక్కడి నుంచి చూడండి దేవుని కొరకు ఎంత రోషం చూడండి. ఆ పౌలు శీలలకు దేవుని కొరకు ఎంత రోషం చూడండి పౌలు శీలలకి. 2 కొరింథీ రాసిన పత్రిక 11:23 చదవండి. ఒక 5 నిమిషాలు ముగిస్తా. చాలమ్మా. అంత మాత్రమే కాదు, ఈ పౌలు శీలలకు ఏం చింత ఉందంటే సంఘములన్నింటిని గురించిన ఏం చింత ఉందండ? సంఘములన్నిటిని గురించిన చింత. అంటే అనేక సంఘాల గురించిన చింత ఉంది. సంఘం ఏమైపోతుందో, పరిచర్య ఏమైపోతుందో, సేవ ఏమైపోతుందో, ఒక సంఘం గురించి కాదు అనేక సంఘాల గురించిన చింత ఉంది. మనకుందా చింత? పోచనా మనకుందా చింత? మన ఎనికేపల్లి సంఘం గురించి మనకు చింత ఉందా? ఒకప్పుడు 100 మంది స్ట్రెంత్, అవునా కదా? అవునా కదా? ఒకప్పుడు 100 మంది స్ట్రెంత్. ఏరి మళ్ళీ 100 మంది యాడికి పోయినారన్న? వారిని పరామర్శించాలి, వాళ్ళు పలకరించాలి, ప్రేమపూర్వకంగా వాళ్ళని ఆహ్వానించాలి, వారు సమకూర్చుకోవాలి. మనకు చింతలు ఉంటాయి. ఏం చింత? ఏం తిందుమో చెప్పండి అక్క, ఏం తిందుమో, ఏం తాగుదుమో, ఏ చీర కట్టుకోవాలి, ఏ బంగారం తెచ్చుకోవాలి, ఇంకా చెప్పండి అక్క. అనేక రకాల చింతలు, ఈ చింతలు మనకు ఉంటాయి. దేవుని గురించిన చింత మనకు చెప్పండి. మందిరానికి ఎవరు వస్తే నాకేంటిది, ఎవరు రాకపోతే నాకేంటిది.
నేను ఇష్టం ఉంటే పోతా. చెప్పండి అక్క. నేను ఇష్టం ఉంటే పోతా, లేకపోతే బంద్ అవుతా. ఆదివారం ఒక్కరోజు పోతా, సంఘ ప్రార్థనకు డుమ్మ కొడతా. ఇది మన పద్ధతి. మన పరిధి ఇట్లుంటుంది. దయచేసి చెప్తున్నా, పరిచర్య మనది. పరిచర్య మనది. మనం కష్టపడదాం, మనం ప్రయాసపడదాం, సంఘాన్ని డెవలప్ చేసుకుందామండి. మనం అన్ని కుడికలకు రండి, దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అపోస్తలుడైన పౌలుకు ఏం చింత ఉందంట? ఏం చింత ఉంది? సంఘాలన్నిటి గురించి చింత ఉంది. మనకి ఈ సంఘం గురించి చింత ఉంటే చాలు. వేరే సంఘం గురించి దేవుడు ఎరుగు. వేరే సంఘం గురించి దేవుడు ఎరుగు. వేరే సంఘం గురించి దేవుడు ఎరుగు. ప్రియమైన వారలారా, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. సంఘంలో కూడా ఎన్నో అవసరతలు ఉన్నాయి. సండే స్కూల్ నిర్మాణం కావాలి మనకి. ఏమండి, ఇంకా చాలా ఉన్నాయి. బ్యాప్టిస్ట్ ట్యాంకు, సేవకుని రూమ్, ఇదంతా కూడా కావాలి. ప్రార్థన చేస్తున్నామా? సమర్పణ కలిగి ఉన్నామా? దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కదా, నెలకు సంపాదిస్తున్నాం కదా, దశంభాగం ఇస్తున్నామా? దశంభాగము ఇస్తున్నామా? ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కదా. పాత నిబంధన గ్రంథం 10% శుభక, కొత్త నిబంధన గ్రంథం వచ్చేసరికి ఎంతైనా ఇవ్వచ్చు. ఎంతైనా ఇస్తున్నావు మనం? చెప్పండి. అన్నవాళ్ళు ఇస్తంటే అక్క వాళ్ళు వద్దంటారు. గంత ఇయ్యకు, నువ్వు కష్టం. ఏం సినానా, 1,00,000 రూపాయలు ఇస్తావు నువ్వు, 50,000 అవి కూడా ఇయ్యకు, కష్టమవుతుంది. ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేయాలి, పొలం, పిల్లలు, మనకు ఇల్లు లేదు, ఏం లేదు, ఎట్లా? యథార్థంగా ఇచ్చినారా? ఇస్తే చాలా సంతోషం. ఇవ్వకపోతే ఇవ్వాలా. దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలా. దేవుని పరిచర్యకి ఇవ్వడం నేర్చుకోవాలా. దేవుని సేవకులకు ఇవ్వడం నేర్చుకోవాలా. అప్పుడే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని మందిరంలో ఏం అవసరం ఉంది గుర్తెరగాల. నీ ఇంట్లో అవసరాలు గుర్తెరగట్లే. బియ్యం లేకపోతే తెచ్చుకుంటున్నావు, కూరగాయ లేకపోతే తెచ్చుకుంటున్నావు, వస్తువులు లేకపోతే తెచ్చుకుంటున్నావు, ఫ్రిడ్జ్ లేకపోతే తెచ్చుకుంటున్నావు, కూలింగ్ ఏంటారు బట్టల మిషన్లు ఏమంటుందని, వాషింగ్ మిషన్ లేకపోతే తెచ్చుకుంటున్నావు, అన్నీ తెచ్చుకుంటున్నావు. మన దేవుని మందిరంలో ఎందుకు కొరతలు? చెప్పండి. పైసలు లేకపోతే ఈఎంఐ పెట్టుకుని తెచ్చుకుంటాం మనం. అవునా కదా? పైసలు లేకపోతే ఏం చేస్తాము? దేవుని మందిరానికి ఎప్పుడైనా ఈఎంఐతో కట్టి ఏదైనా వస్తువు తీసుకొచ్చినావా? అది దేవుని ఎవడెవరు చేస్తలే. మన ఇంట్లో మాత్రము సోఫా సెట్లు, ఫ్రిడ్జులు, కూలర్లు అన్నీ ఉండాలి. దేవుని మందిరంలో వెళ్ళిపోవాలి. ఎవరైనా వస్తే ఏది ఉండదు. మనం ప్రార్థన పెట్టినప్పుడు భోజనం చేద్దామంటే ఉప్పు ఉండదు, పసుపు ఉండదు, నూరు ఉండదు, ఏ ఉండదు. ఇది మరి మన ఇల్లు చూస్తేనేమో, అన్న అక్క మీ ఇల్లు ఎంత అందంగా ఉన్నది అక్క, ఎంత బాగుంది, అట్లుంటుంది మనది. అట్లా డెకరేషన్ చేస్తాం. మరి మన దేవుని మందిరం ఎవరు డెకరేషన్ చేస్తారు? 7 వస్తువు ఆడనే, 7 గిన్నెలు ఆడనే. దయచేసి మీ మీద కోపంతో చెప్పట్లే. దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవుని మందిరంలో ఏం అవసరం ఉంది గుర్తెరగాలి. సమర్పణ చేయాలి, దేవునికి సమర్పణ చేయాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశిస్తాడు. దేవుని సేవకులు పేదగా ఎవరున్నారు, ఇబ్బందులు ఎవరున్నారు గుర్తించాలి. ప్రాణం చేస్తే దేవుడు బయలుపరుస్తాడు. ఆ సేవకునికి ఇవ్వాలి. కొంతమంది సేవలు ఇప్పుడు గిడ్యోని సంస్థ ఇట్లా అన్నవాళ్ళు వచ్చినారు. వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ప్రయాస చేస్తున్నారు. దేవుని సేవకులు పరిచర్యకు సమర్పించుకోవాలి. పెళ్ళిళ్ళు చేసే 1,00,000 రూపాయలు ఫంక్షన్ హాల్ అంటే 1,00,000 కాదు 2 లక్షలు కూడా ఇస్తాం మనం. అవునా? మన గోవర్ధన్ బర్త్డే చేసిండు, ఎన్ని ఇచ్చిండు? 50,000 ఇచ్చేసిండు సింపుల్ దానికోసమే. అంటే ఎంతైనా పెడతాం మన కార్యక్రమాలకు, పుట్టినరోజులకు, పెళ్లి రోజులకు, అన్నిటికి పెడతాం. పనికి మాలి అన్నీ పెడతాం. కానీ పనికి వచ్చేదానికి మాత్రము చెప్పండి. నేను గ్రాండ్గా చేయాలన్న పెళ్లి గ్రాండ్గా చేస్తా. ఎవరికి గొప్ప? నీ పుట్టినరోజు గ్రాండ్ గోవర్ధన్ ఉద్దేశించి చెప్పట్లేదు దయచేసి, ఆయనకు చెప్పేది మళ్ళీ సాడీలు. నీ పుట్టినరోజు చేస్తే ఎవరికి గొప్ప? నువ్వు పెళ్లి రోజు చేసుకుంటే 1,00,000 రూపాయలు కాదు 4 లక్షలు గడి పెడితే ఎవరికి గొప్ప? దేవుని మందిరానికి 4 లక్షలు దేవుడు ఆశరిస్తాడు. ఎన్ని ఇవ్వాలి? 4 లక్షలు ఇచ్చుడు మందిరానికి, దేవుడు 8 లక్షలు ఇస్తాడు. అర్థమవుతుందా? ఇవ్వడం నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఇంగ్లాండ్ దేశంలో ఒక కుటుంబం ఉన్నది. 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను. ఇంగ్లాండ్ దేశంలో ఒక కుటుంబం ఉంది, ఓ మందిరం. ఇట్లనే నాలాగా దైవ సేవకుడు వాక్యం చెప్పి ముగించినాడు. చివరిలో ఏం చెప్పినాడంటే, అయ్యా చైనా దేశంలో సువార్త చాలా అవసరం ఉంది, కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే
మీరు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే సేవకు సమర్పణ కలిగి ఉంటే, ఆ భారం మీకుంటే దయచేసి చైనా దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని, దాని కొరకు ప్రార్థన చేయండి అని ఆ దేవుని సేవకుడు చెప్పినాడు. అందరూ ప్రార్థన చేసినారు. ప్రార్థన చేసిన తర్వాత ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబం ఆమె విధవరాలు, భర్త చనిపోయాడు. వాళ్ళకి 5 మంది కూతుర్లు. ఎంతమందమ్మా? 5 మంది కూతుర్లు. ఆమె తీర్మానం చేసుకుంది ఏంటంటే, నా బిడ్డను చైనా దేశానికి సువార్త కొరకు పంపుతా అని తీర్మానం చేసుకున్నది. బిడ్డతో చెప్పింది, బిడ్డ చైనా దేశానికి వెళ్ళు, అక్కడ నువ్వు సువార్త కొరకు సిద్ధపడు బిడ్డ అని చెప్పినాడు. తల్లి మాటకు విధేయత చూపి చైనా దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించింది. సువార్తను ప్రకటిస్తే అక్కడ మరి ఆమెను ఏం చేసినారంటే హతసాక్షి అయిపోయింది. సువార్త ప్రకటిస్తే ఆమె కొట్టి చంపేసినారు. ఆ డెడ్ బాడీ ఇంగ్లాండ్ దేశం వచ్చేసింది. చాలామంది ఏడ్చినారు, సంఘం అంతా ఏడ్చింది, దుఃఖపడింది. సరే, ఏదైనప్పటికీ కూడా దేవుడు తీసుకున్నాడని దేవుడే తీసుకున్నాడు అని ఆమె బాధను దిగుమింగుకున్నది. తర్వాత మరలా ఏం చేసిందంటే, తన రెండో కుమార్తెను కూడా పంపించిందట. రెండో కుమార్తె కూడా సువార్తకు పోయింది. రెండవ కుమార్తెను కూడా వాళ్ళు చంపేసినారు, హతసాక్షి అయిపోయింది. ఆ రెండో కుమార్తె కూడా డెడ్ బాడీ వచ్చింది, ఏడ్చినారు, అయిపోయింది. మరలా ఏం చేసింది, నా మూడో కుమార్తెను కూడా నేనేం చేయాలా? పంపాలి. చూడండి వాళ్ళ విధేయత ఎట్లా ఒకసారి ఆలోచించండి. 5 మంది ఆడపిల్లలు, మమ్మీ అక్క పోయింది, చనిపోయి వచ్చింది, నన్ను కూడా పంపుతావా, నన్ను కూడా చంపుతావా అని అనాలి కదా, కానీ అనలే పిల్లలు. ఫస్ట్ అమ్మాయి పోయింది, హతసాక్షి అయింది. రెండవ అమ్మాయి పోయింది, హతసాక్షి అయింది. మూడో అమ్మాయి పోయింది, హతసాక్షి అయిపోయింది. నాలుగో అమ్మాయి పోయింది, ఆమె కూడా హతసాక్షి అయిపోయింది. చివరిగా వాళ్ళు అంటున్నారు సంఘస్థులు, ఒక్క కూతురు ఉన్నది కదా, ఆమెను ఉంచుకోమ్మా, 4 చనిపోయినారు కదా, నీ వృద్ధాప్యంలో తోడుగా ఉంటుందని ఒకవేళ కొంతమంది అనవచ్చు. కానీ ఆమె తీర్మానం ఏంటంటే, నా చివరి కుమార్తెను కూడా దేవుని సేవకే ఇస్తా. దుండగులు చైనా దేశంలో ఆ సువార్త పరిచర్యలో ఆ చిన్న కుమార్తెను కూడా చంపివేసినారు. ఏమండి, చంపివేసినారు. చివరిగా ఎవరు మిగిలినారు? ఆ విధవరాలు మాత్రం మిగిలింది. ఆ ఒక్క విధవరాలు ఆ చిన్న కుమార్తె సమాధి దగ్గర తీర్మానం చేసుకుంది, ప్రభువా ఆ చైనా దేశం అంతా కూడా మారాలా, చైనా దేశం అంతా కూడా మారాలా అని తీర్మానం చేసుకొని చైనా దేశానికి వెళ్ళింది. నవన్న చైనా దేశానికి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే, ఏ ప్రాంతంలో అయితే ఆమె కుమార్తెలు చంపబడ్డారో, ఏ ప్రాంతంలో అయితే ఆ కుమార్తెలు సేవ చేసినారో అదే ప్రాంతానికి వెళ్ళింది. అదే ప్రాంతానికి వెళ్ళి సేవ చేస్తుంది, పరిచర్య చేస్తుంది, ప్రార్థన చేస్తుంటే అదే దుండగులు వచ్చినారు. ఎవరి దగ్గరికి? ఆమె దగ్గరికి వచ్చినారు. ఆమె దగ్గరికి వచ్చి, ఎవరు నువ్వు అంటే, మాది ఇంగ్లాండ్ దేశం. ఎందుకు వచ్చినావు? సువార్త కొరకు వచ్చినా. ఎవరు మీ దేవుడు? యేసుక్రీస్తు ప్రభు. ఎలాంటి వాడు? ఆయన ప్రేమ కలిగినవాడు. ఇంతకుముందు నా 5 మంది కుమార్తెలు ఈ దేశానికి పంపించిన, ఇక్కడనే చంపేసినారంటే వాళ్ళ గుండెలు బద్దలైపోయినాయి. నరరూప రాక్షసులు ఉంటారు కదా, ఎవరైతే చంపినారో వాళ్ళ గుండెలు బద్దలైపోయినాయి. 5 మంది కూతుర్లను పొట్టన పెట్టుకున్నాం కదా మేము, అయినా కూడా ఆ తల్లి మరలా సువార్తను ప్రకటించేదానికి వచ్చినది కదా. ఇదేమి సువార్త, ఇదేమి దేవుడు, ఇట్లాంటి దేవుడు కూడా ఉన్నాడా అని ఆమెతో మాట్లాడి వాళ్ళకు దేవుని సువార్త చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసినారంట? రక్షించబడ్డారు. చెప్పండి, వాళ్ళు ఏం చేసినారంట? రక్షించబడ్డారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు చైనా దేశంలో అనేక సంఘాలు నెలకొల్పబడ్డాయి. ఒక విధవరాలు విశ్వాసం, ఒక విధవరాలు తీర్మానం, ఒక విధవరాలు కుటుంబం త్యాగం. మన పిల్లలు ఉన్నారు. ఏం చేస్తాం? డాక్టర్ని చేయాలా, ఇంజనీర్ చేయాలా, ఇదే ఉంటుంది. కానీ సువార్తకుని చేయాలి, సేవకి ఇవ్వాలా అనే తీర్మానం ఒకరు కూడా ఉండదు. దేవుడు ప్రేరేపిస్తే మీ పిల్లల్ని సేవకి ఇవ్వండి. దేవుడు ప్రేరేపిస్తే సేవకులుగా మీరు బలపరచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.
దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడే నీ వాక్యం సెలవిస్తుంది. సువార్త ప్రకటించే విషయంలో నీ ఉద్దేశం ఏంటిది? ఎన్ని రోజులైంది సువార్త ప్రకటించి